హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం హిందీ ఒత్తులు నేర్చుకోబోతున్నాం. హిందీ ఒత్తుల్ని వ్యంజన్ కి మాత్రాయే అంటారు. నేను ఇక్కడ వ్యంజన్ రాశాను. ఏ అక్షరానికి ఏ ఒత్తు రాయాలో నేర్చుకుందాం. హిందీ ఒత్తుల్ని సింపుల్ గా గుర్తుంచుకోవడానికి అక్షరాలని రెండు విధాలుగా విభజించుకుందాం. ఏంటంటే పాయి వాలే అక్షర్, पाई वाले अक्षर, बेपाई वाले अक्षर. बेपाई वाले अक्षर. पाई वाले अक्षर ఏంటంటే పూర్తిగా నిలుగిత ఉన్న అక్షరాలనే పాయి వాలే అంటాం. ఉదాహరణకి ఇక్కడ కా చూసినట్లయితే ఇక్కడ నిలుగిత ఉంది అంటే ఇక్కడ పూర్తిగా ఉంది నిలుగిత. ఇలాంటి వాటిని మనం पाई वाला अक्षर अंटा. नेक्स्ट बेपाई वाले. बेपाई वाले అంటే పూర్తి నిలుగిత లేనిది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఛా తీసుకుందాం. ఛాకి చూసినట్లయితే ఇక్కడ మనం అంటే పూర్తి నిలుగిత లేదు. ఇలాంటి వాటిని మనం బేపాయి వాలే అంటాం. పాయి వాలే అక్షరాలను ఒత్తులు ఎలా రాయాలంటే క మరియు ఫ తప్ప మిగతా అక్షరాలను దాని పూర్తిగా ఉన్న అది లైన్ తీసేసి రాస్తే అదే దాని ఒత్తు అవుతుంది. బేపాయి వాలే అంటే ఒత్తు ఎలా రాయాలంటే ఈ ఈ అక్షరాలు ఎలా ఉన్నాయని అలానే రాయాలి. ఇప్పుడు ఈ అక్షరాలు రాద్దాం, ఈ ఒత్తులు రాద్దాం అన్నిటికీ. ఇక్కడ మనం కా మరియు ఫా అన్నాం కదా, ఇప్పుడు కా వచ్చింది. కానీ మనం ఎందుకు అంటామంటే ఇక్కడ ఇంకో పాట ఉంటుంది, అందుకే మనం ఇలా రాయాలి. కంప్లీట్గా రాయదు, కొంచెం. నెక్స్ట్ ఖ. ఖ అనేది పాయి వాలేనా బేపాయి వాలేనా? పాయి వాలే. ఎందుకంటే మన ఇక్కడ నిలుగిత ఉంది. దీన్ని నిలుగిత రాస్తే దాన్ని ఒత్తు అవుతుంది. అంటే ఇలా घा पाई वाले दिया घ ఇలా ఛ పాయి వాలే ఇలా. ఛ అనేది పాయి వాలేనా బేపాయి వాలేనా? బేపాయి వాలే. మనం బేపాయి వాలే అలా రాయాలని చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే అలానే రాయాలి, కానీ మనం ఇక్కడ ఇలా ఇలా రాయాలి. ఇలా జా పాయి వాలే జా వద్దు. ఝా పాయి వాలే. ఇని పాయి వాలే. ఇలా ఠా. ఠా అనేది బేపాయి వాలే, అందుకు మనం ఇలా ఠా బేపాయి వాలే. డ బేపాయి వాలే. ఢ బేపాయి వాలే. అనా పాయి వాలే. తా పాయి వాలే. ఇలా థా పాయి వాలే. ध बेपाई वाले. ध पाई वाले. ना पाई वाले. पा पाई वाले. ఫా మనము ఖా మరియు ఫా అని చెప్పుకున్నాం కదా. ఫా ఎందుకంటే ఫా కూడా ఇలా పార్ట్ ఉంటుంది ఇంకొని, అందుకే మనం ఫాని ఇలా ఇంకా ఇలా ఇది కూడా కొంచెం ఫా. బా పాయి వాలే. భా పాయి వాలే. మా పాయి వాలే.
या पाई वाले अक्षर, रा बेपाई वाले अक्षर. రాకి మాత్రం మూడు ఒత్తులు ఉంటాయి. ఏంటంటే ఇలా ఇవి. ఈ రా గురించి నేను అంటే ఈ ఒత్తులు అనేవి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వస్తాయి. నేను ఈ రా గురించి ఒక స్పెషల్ వీడియో చూసి చేస్తాను. ఆ వీడియో తప్పక చూడండి. ఈ మూడు అయితే ఉంటాయి రాకి. లా पाई वाला अक्षर, वा पाई वाला अक्षर, शे पाई वाला अक्षर, शा पाई वाला अक्षर, सा पाई वाला अक्षर, हा बे पाई वाला अक्षर, क्षा पाई वाला अक्षर, त्रा पाई वाला अक्षर, ज्ञा पाई वाला अक्षर. ఇది హిందీ ఒత్తుల గురించి. నెక్స్ట్ వీడియోలో ఈ ఒత్తులను ఉపయోగించి కొన్ని పదాలు రాయడం నేర్చుకుందాం. ఇప్పుడైతే ఇది హిందీ ఒత్తుల గురించి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.